పిల్లరా, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఇక్కడ కుమారులు అంటే కొంతమంది అనుకుంటారు, మరి కుమార్తెల సంగతి ఏమైంది అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథం మనకు అలా చెప్తుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంగా ఎవరైనా తెచ్చుకున్నారా? ఇంగ్లీష్ బైబిల్ గవర్నర్స్ ఇంగ్లీష్ బైబిల్ చదవాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాస్తుందంటే చిల్డ్రన్ అని రాస్తుంది. ఇక్కడ కుమారులు అనేటువంటి ఒక పదం ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే చిల్డ్రన్ అను అంటే దేవుని బిడ్డలు. కింద రాసిన మాట గర్భఫలము అనే మాట కూడా రాస్తుంది. కాబట్టి దేవుడిచ్చే గర్భఫలం, దేవుడిచ్చే బహుమానం. కుమారులైనా కుమార్తెలైనా ఒకటి దేవుని బిడ్డలు. కాబట్టి చక్కగా ఈ దంపతులకు దేవుడు ప్రేమించి చక్కని బిడ్డల్ని అనుగ్రహించాడు. అది సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు మనకిచ్చాడు. దయా అన్నాం ఎందుకంటే దేవుని బిడ్డగా ఈ రోజు మనం బ్రతికుండడం దేవుని దయ. ఈ రోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే, దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే దేవుని దయ. కాబట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. మన బిడ్డలను బట్టి చూసినప్పుడు దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు చెప్పాలి. మన బిడ్డలను చూసినప్పుడు, మన కుమారులను చూసినప్పుడు, మన కుమార్తెలను చూసినప్పుడు వారిని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక చిన్న మాట రాస్తుంది చూడండి. 9వ అధ్యాయము 4వ వచనం. భక్తికి ఉన్న ఉండువారితో ఆశ కలదు. ఈ మాట గమనించండి బాగా. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఏంటా మాట పిల్లరా? ప్రసంగి అంటున్నాడు, ఇక్కడ సింహానికి కుక్కకి తేడా చూపిస్తున్నాడు. యాక్చువల్ గా సింహం ఎలా ఉందంటే చచ్చిపోయిందంట. జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం అరణ్యంలో ఉన్నటువంటి రాజుల సింహం అంటే రాజులా ఉంటుంది. అన్ని జంతువుల కంటే ఒక రాజు సింహం. కానీ చచ్చిన సింహము కంటే బతికి ఉన్న ఒకే మేలు అంటున్నాడు. అంటే విలువ దేని బట్టి వస్తుందంటే దేవుని బిడ్డారా, మనకున్న బంగారాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఆస్తిని బట్టి రాదు. కానీ దేవుడు ప్రేమించి ప్రాణం పోశాడు. ప్రాణం ఉన్న కుక్క మేలు అన్నాడంటే ఈ రోజు మనం ప్రాణంతో ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆరోగ్యంగా ఉన్న మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకసారి ఒక సహోదరుడు దైవజనుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే అతనికి ఇంటికి వచ్చాడు కదా అని ఏం తాగుతారు అన్నాడు. టీ తాగుతారా, కాఫీ తాగుతారంటే నేను ఏం తాగను. సరే మంచినీళ్ళు తాగుతారా అంటే మంచినీళ్ళు కూడా తాగునన్నాడు. అరే ఏం తాగునన్నాడు. చాలాసేపు కూర్చున్నాడు, ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నారు. సరే కొద్దిసేపు ఒక యాపిల్ కాయ కోసిస్తారు, యాపిల్ కాయ తింటారంటే అది కూడా తిన్నాను. ఏం తినకుండా ఎలాగెళ్తావు? మా ఇంటికి వచ్చావు, ఏదో కూడా తినాలి కదా, మాకు సంతోషం కదా. ఈ రోజు మనం ఆహ్వానించాలి ఈ కుటుంబం, వాళ్ళు ఏదో పెట్టినప్పుడు మనం తింటే చాలా సంతోషం. అలాగే దేవుడు ఆ దరిద్రుడు కూడా అడుగుతున్నాడు. అంటే అతను అన్నాడు, నేను రోజుకి నీళ్ళు మాత్రమే తాగాలి. మనం ఏం తాగుతాం? 3-4 లీటర్లు తాగేస్తుంటాం. ఎందుకంటే 3 రోజులకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆయన డయాలసిస్ చేసుకోవాలి. లోపల ఉన్న కిడ్నీలన్నీ పాడైపోయాయి. ఆ డయాలసిస్ చేయడానికి 7,000 నుంచి 10,000 దాకా అవుతాయి. ఆ డయాలసిస్ చేసుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆ రక్తం అంతా బయటకు వచ్చి మళ్ళా ఆ మిషన్లోకి వెళ్ళి ఆ మిషన్లో నుంచి ఆ రక్తం మన లోపలికి వెళ్తుంది. అలాగా 3 రోజులకు ఒకసారి చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయ్యాడంటే మాత్రం అతను ప్రమాదంలో పడినట్టే. ఇక అతను హార్ట్ బీట్ తగ్గిపోద్ది, అతని యొక్క పల్స్ తగ్గిపోద్ది, ఆ భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు. దేవుడు అప్పుడు ఇక అతను అన్నాడు, ఏం తాగండి, ఏం తిన్నాం. పిల్లరా, మన ఈరోజు అందరం చక్కగా టిఫిన్ చేసి వచ్చారా? దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవునికి స్తోత్రం అని చెప్పండి. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మంచి ఆరోగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనల్ని ఆయన కృప చేత, ఆయన దయ చేత మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నిండు మనసుతో దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి. ప్రభు మాకిచ్చిన కృప కొరకు వందనాలు. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చక్కని బిడ్డ కలిగి, ఆ ఆరోగ్యం లేకపోతే బిడ్డలు కలగనే కలగదు. కాబట్టి పిల్లరా, దేవుడి యొక్క కార్యాల కొరకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒకసారి నాతో పాటు రాజుల 2వ గ్రంథంలోనికి రండి. రాజుల 2వ గ్రంథంలోనికి 5వ అధ్యాయంలోనికి రండి. ఒకసారి నయమాన్ అనేటువంటి వ్యక్తికి ఒక చిన్న పాప సువార్త చెప్పింది. చిన్న బిడ్డ, ఏమండి మా దేశంలోకి వెళ్తే మీ కుష్ఠరోగం బాగుపడుద్ది అని చెప్పింది. ఆ మాట తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు ఈ నయమాన్. వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి నయమాన్ వెళ్తే ఆ రాజు దగ్గరికి వెళ్ళయ్యా, పలానా దేశంకి వెళ్తే నాకు కుష్ఠరోగం బాగుపడుద్ది అంటే దయచేసి ఒక లెటర్ రాయని చెప్తే ఆ లెటర్ రాసి ఆ లెటర్ తీసుకొని ఆ దేశానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి దేవుడు అక్కడ ఉన్నటువంటి రాజుకు చెప్పాడు, అయ్యా నా యొక్క కుష్ఠరోగం బాగోడానికి నీ దగ్గరే ఉంది కదా అన్నాడు. అప్పుడు రాజు ఆ లెటర్ చూసి ఆ బట్టలు దింపుకొని ఒక మాట అన్నాడు. ఆ మాట చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు. రాజు సిరియా రాజు అభినయించింది కనుక బంగారము బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజుకు ఒక పత్రిక ఇచ్చి ఏమంటే నా సేవకులైనటువంటి నయమాను ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి బాగా వినండి. ఆ మాటలు బాగా చూడాలి, మీ మనసులో పెట్టుకోవాలి. ఇశ్రాయేలు రాజు ఆ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బతికించుటకును దేవుడన్నా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజు అంటున్నాడు, ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, దేవుడు నమ్ముకున్న వాడే, రక్షణ పొందినటువంటి వాడే, యెహోవాను ఆరాధించేటువంటి వాడు అంటున్నాడు, నేను చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడన్నా? అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి బతకాలన్నా, ఒక మనిషి చచ్చిపోవాలన్నా ఎవరి దయ ఉండాలి? దేవుడి దయ. దట్ గాడ్స్ గ్రేస్, దేవుడి వల్లే జరుగుతుంది. ఈ రోజు నువ్వు పుట్టావంటే దేవుని దయ వల్ల పుట్టాడు. ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుని దయ వల్ల బ్రతుకుతున్నావు. నేనేమైనా దేవుణ్ణా? అది బాగు చేయడానికి, చంపడానికి, బ్రతకడానికి, బతికించడానికి అంటున్నాడు. ఈ రోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని దయ. కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం దారి పక్కన వెళ్తూ ఉన్నప్పుడు దారి పక్కన మైలురాళ్ళు ఉంటాయి. మైలురాళ్ళు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క మైలురాయి దగ్గర పిల్లరా ఒక 10 కిలోమీటర్లు, తర్వాత 20 కిలోమీటర్లు, అలాగా ఒక్కొక్కటి మైలురాయి దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. పిల్లరా, నేను అంటాను ఒక్కొక్క పుట్టినరోజు ఒక్కొక్క మైలురాయి అవుతండి. ఈ మైలురాయి మనం దాటేటప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, నా గమ్యస్థానానికి నేనేమవుతున్నాను? దగ్గర పడుతున్నాను అని. ఈరోజు చిన్నబిడ్డ రాకేష్ కి ఒక మైలురాయి వచ్చింది. నీకెన్ని వచ్చాయి? 30 వచ్చాయో, 40 వచ్చాయో, 50 వచ్చాయో నాకు తెలియదు. ఆ మైలురాళ్ళు దాటుకుంటా మనం వెళ్తా ఉన్నాం. ఒక రోజు మన గమ్యస్థానం మనం చేరాలి. ఆ మైలురాయి దాటేటప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రేమైన దేవుడికి అసలు పుట్టినరోజు అనేటువంటి మాటే ఒక ఆశ్చర్యమైన మాట, ఒక అద్భుతమైన మాట. ఎందుకు అలా అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది పుట్టినరోజు చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు కదా. ఒకడైతే ఏం చేశారు తెలుసా? వాడు పుట్టినరోజు ఎక్కడ చేయాలి తెలుసా? నీళ్ల లోపలికి వెళ్ళి ట్రైన్ వెనకాల ఒక పెద్ద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని కిందకి వెళ్ళి అక్కడికి పోతున్నాడు. అంటే నా పుట్టినరోజు ఎక్కడ ఉండాలా? సముద్ర లోపల ఉండాలా? ఒరే, దేవుడు స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ అయిపోతావు నీ పని కదా. దేవుడి ద్వారా కొంతమంది అయితే ఆకాశంలో ఆ పారాషూట్ అంటారా, ఏమంటారు దాన్ని,
ఆ పారాచూట్ లో దిగుతా కేక్ వస్తున్నాడు. ఏంటంటే నా పుట్టినరోజు. ఇలా రకరకాలుగా పుట్టినరోజు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, పడవలో చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంజిన్ మీద చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాగ రకరకాలుగా చేసుకునేటువంటి వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మంచిదే, నేనేం తప్పని చెప్పడం ప్రేమలా. ఒక విషయం మనం అడుగుదాం, పుట్టక ముందు బిడ్డ ఎక్కడ ఉన్నాడు? దిగడుకోలేదు, దిగలేదుగా అనుకుందాం. ఇలా ఒకవేళ పెళ్ళైన తర్వాతగా బిడ్డ వచ్చేది, పెళ్లి కాకుండా బిడ్డ ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఎక్కడున్నాడు? మనకి ఆ పిల్లలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతాం, చాలా సంతోషం కలుగుతా ఉంది. కాబట్టి ఈ బిడ్డని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఈ బిడ్డని తయారు చేసింది ఎవరు? తప్పండి, ఎవరు చేశారు? అది నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా రాకేష్ అయినా ఎవరైనా ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. నా తరండి ఒకసారి భాషలు 139 కీర్తన 139 కీర్తన 13వ వచనం. ఈ మాటలు చూసుకుంటూ మనం ఒక్కసారి దేవుడిని స్తుతిద్దాం. నా అంతరింద్రియములను చూసారా? బిడ్డ ఏ కలర్ లో ఉండాలి, ఏ ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, జుట్టు ఏ రంగులో ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఇవన్నీ కూడా తయారు చేసింది ఎవరు? నువ్వా, నేనా, కల్లా, తండ్రా? ఎవరు చేశాడు? దేవుడు చేశాడు ఆ పని. ఆయన పేరే యెహోవా. ఆయన ఉన్నవాడు వాడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన అంతరింద్రియములను కలుగజేసితివి. మళ్ళా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఆయన చేతులు తల్లి గర్భములో తెల్లాయి. దేవుని చేతులు తల్లి గర్భములోకి వెళ్ళాయి. ఇలాగా ఎవరి చేతులని వెళ్తాయా? తల్లి చేతులు వెళ్ళవు, తండ్రి చేతులు అసలు వెళ్ళవు. గర్భములోకి దేవుని యొక్క చేతులు వెళ్ళి ఆ చిన్న సైకోట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చక్కగా బిడ్డను పెంచాడు. 8 నెలలు 10 నెలలు తల్లి గర్భంలో పెంచాడు. అది చేసిన కార్యం ఎవరిది? దేవునిది. ఎందుకు చేశాడు అలాగా దేవుడు? మళ్ళా చూద్దాం. నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడువు నీవే, నా తల్లి గర్భములో నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచుంది. అందుకే నాకు కూడా ఆశ్చర్యం అని చెప్తుంది. ఇతనాకారుడు ఆశ్చర్యం అన్నాడు. నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు అంటే, ఆ జనం చాలా మంది పడుతున్నారు, అదిగో హాస్పిటల్లో పడుతున్నారు, పెద్ద హాస్పిటల్లో పడుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పడుతున్నారు కాబట్టి నీకు మామూలు అయిపోయింది. అది కానీ అద్భుతం, అది దేవుడి కార్యం. అది దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే, బిడ్డను దేవుడు తయారు చేశాడు. ఎన్నో లక్షల కోట్ల ఆ కణాల నుంచి దేవుడు, వీటితో పాటు ఎన్నో అన్నలు అక్కలు ఎంతో మంది తల్లి గర్భంలో ఉన్నారు. వాళ్ళందరూ పోయారు, పక్క వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రమే బయటకు వచ్చాడు తల్లి గర్భంలో నుంచి. ఒక్కడ మాత్రమే వచ్చాడు. తండ్రి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే అంతరింద్రియాలను కలుగజేశాడు. కనబడుతున్నటువంటి పైన శరీరం మాత్రమే కాదు, లోపల ఉన్న ప్రతి అంతరింద్రియాన్ని, ప్రతి అవయవాన్ని దేవుడు కలుగజేశాడు. మంచిగా పుట్టినందుకు దేవునికి స్తోత్రం చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రాజు అన్నాడు, నీ పుట్టినరోజు ఎప్పుడు అన్నాడు ఒక రాజు. చెప్తారు ఆయన, నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగాడు ఒక ఆయన. ఒక రాజు వచ్చి అడిగాడు ఒక అతను. సరే, మీరు ఆలోచించే లోపు నేను రిఫరెన్స్ చెప్తాను. చూడండి, ఈ కాండంలో 47వ అధ్యాయం ఇప్పుడు ఒక రాజు కనిపిస్తాడు. ఆ రాజు ఏమని పిలిచాడు? అందరూ బైబిల్ చూడాలి. 10 నిమిషాలు ఎక్కువసేపు వచ్చిన తర్వాత మనం అద్భుతమైన ఫంక్షన్ లోకి వెళ్ళిపోతాం. 47వ అధ్యాయం, ఆది కాండం 47వ అధ్యాయం చూడండి. 8వ వచ్చిన చదవండి ఎవరైనా. ఫరో, నీ జీవించిన సంవత్సరములు ఎన్ని? చాలు. అంటే నీ పుట్టినరోజు ఎప్పుడు అంటాడు. ఆ రాజు పేరేంటి? ఫరో. నీవు పుట్టినరోజు ఎప్పుడయ్యా అని ఒక వ్యక్తితో అడుగుతున్నాడు. ఎవరితో అడుగుతున్నాడు? అది యాకోబుతో అడుగుతున్నాడు. ఇశ్రాయేలు అని పేరు మార్చబడినటువంటి, దేవుడి చేత మార్చబడినటువంటి యాకోబుతో నీ పుట్టినరోజు ఏంటయ్యా అంటే, అతను చెప్పిన జవాబు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం జవాబు చెప్పాడు తెలుసా? కింద చదవండి ఒకసారి. యాకోబు,
చేసిన సంవత్సరములు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. 130 సంవత్సరాలు. అప్పుడు ఈరోజు ఇది అంటున్నా, నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఇన్ని అంటున్నాడు. అంటే రాకేష్ కి యాత్ర ప్రారంభమై సంవత్సరం అయింది. నీకు ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు లెక్కేసుకో. ఇది యాత్ర, ఇదొక యాత్రలో ఉన్నాం మనం. ఇందాకే చెప్పా, మైలురాయి ఒక్కొక్క సంవత్సరమైన మైలురాయి వెళ్తూ ఉంది. యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసినటువంటి దినాలు లేకపోతే సంవత్సరాలు 130 సంవత్సరాలు. యాకోబు పైన ఉన్నటువంటి ఇస్సాకు కానివ్వండి, ఇస్సాకు పైన ఉన్నటువంటి అబ్రహాం కానివ్వండి, వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఇదే. నాతో పాటు రండి, హెబ్రీ రాసిన పత్రిక చూడండి, వాళ్ళు ఏమన్నారు? 11 వచ్చినాం. వీరందరూ ఆ వాగ్దానమును పట్టుకొని ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామన్నమాట. ఇలా గమనించండి, వాళ్ళందరూ కూడా మన ముందున్నటువంటి పితరులు ఏమని తన జీవితాన్ని ఆలోచించారంటే, మేము పరదేశులము, మన పుట్టుక ప్రారంభమైన దగ్గర నుంచి మనం ఒక యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో ఎన్నో మైలురాయి మనం దాటుకుంటూ మన గమ్యస్థానమైనటువంటి ప్రభు దగ్గరికి మనం చేరుకోవాలి. ప్రభు దగ్గరికి చేరాలి. మన పిల్లల్ని కూడా అలా పెంచాలి. ఈ భూమి మీద భూ నివాసులుగా పెంచకూడదు. ట్రైన్లో వెళ్తున్నామంటే మంచి మంచి సీనరీలు కనిపిస్తా ఉంటాయి. అమ్మ నిద్రపోతుంది, అలా కనిపిస్తుంది. నిద్రపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళు సీనరీ అలా కనిపిస్తా ఉంటుంది కిటికీలో నుంచి. ఏం చేస్తాం? అప్పుడు చూసి ఆనందిస్తుంటాం. రెండోది లేకపోతే ఫోటోలు తీసుకుంటాం, అంతవరకు. కానీ గబగబా దిగిపోయి అక్కడ నివాసం చేయం కదా. అలాగే దేవుని బిడ్డలైన మనం, భూమి మీద నివాసులైన మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నామని గుర్తించుకొని మనము పరలోకాన్ని మన బిడ్డలకు చూపించాలి. పరలోక సంబంధమైన విషయాలను ప్రభు తమ బిడ్డలకు చెప్పించాలి చిన్నప్పటి నుంచే. అందుకని సామెతలకారుడు ఒక చక్కని మాట అంటాడు, సామెతలు 22వ అధ్యాయంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. ఎవరు నేర్పించాలి? తల్లి, తండ్రి. ఈ రోజుల్లో పిల్లని వేసుకొని సినిమా హాల్కి వెళ్తుంది అమ్మగారు. అంటే ఏం నేర్పిస్తుంది? అరే నువ్వు పెద్ద అయిన తర్వాత సినిమా హాల్కి వెళ్తుందా, ఢీ జోడి నేర్పించింది. మరి ఢీ జోడి చూడరా అంటది. అవన్నీ నేర్పిస్తుంది. ఈ అమ్మాయి కూడా ఢీ అనుకుంటూ వెళ్తుంది. ప్రియాదేవుని బిడ్డలారా, బిడ్డలు దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని చిన్నప్పటి నుంచే మనం పరలోక బిడ్డలుగా పెంచాలి. అరే నేను తయారు చేసింది దేవుడుగా, నీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను రూపించింది ఆ పరలోకపు తండ్రి యొక్క హస్తాలురా అని చిన్నప్పటి నుంచే వాళ్ళకి నూరిపోయారు. మన దేశంలో ఒక పెద్ద వీరుడు ఉన్నాడు, ఛత్రపతి శివాజీ అని. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ అంట చిన్నప్పటి నుంచే మహారాష్ట్రలో ఏం నూరిపోసిందంటే ధైర్యాన్ని నూరిపోసిందంట. ఎందుకంటే అతను చూస్తే మిగతా వాళ్ళందరికీ, ఒక బ్రిటిష్ వాళ్ళందరూ కూడా గజగజలాడిపోయేవాళ్ళు ఛత్రపతి శివాజీ అంటే. తెలుపుతారా, ఈ రోజు నువ్వు అలాగా కాకుండా దేవుని సంబంధమైన బిడ్డగా మన బిడ్డలను పెంచాలి. నువ్వు బిడ్డని పరలోక బిడ్డగా పెంచాలి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు. అందుకని నేను సంఘంలో ఏం చెప్తుంటానంటే, ప్రతి పుట్టినరోజుకి ప్రార్థన పెట్టండి. మాకు ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఫస్ట్ పుట్టినరోజు అంతా ప్రార్థన పెట్టారు. ఏదో ఒక దైవజన్ పిలిచి వాక్యం చెప్పేవారు. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి రక్షణ పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఈ రోజు వాడు సేవలో ఉన్నాడు, దేవుడి పనిలో ఉన్నాడు. నాకేం భయం లేదు వాడు ఎక్కడికి వెళ్ళాను. ఎందుకంటే వారి చుట్టూ ఎవరుంటారు తెలుసా? దేవదూతలు. మన బిడ్డలను ప్రభువులో పెంచుదాము కాక, దేవుని కొరకు పెంచుదాము కాక. దేవుడురా, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే నాకు చిన్న మాట చదువుతాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం
కొద్ది నిమిషాలు ముగిచ్చేస్తాను. 19వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవమా. ఆ మాట గమనించి దయచేసి గమనించి, చిన్న పిల్లలను ఆటంక పరచక వారిని నా యొద్దకు రానివ్వి, పరలోక రాజ్యము అలాంటి వారికి. చిన్న బిడ్డలు ఎక్కడ తీసుకురావాలి? ఫస్ట్ దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని సన్నిధికి తీసుకురావాలి. నేను రూపించిన సృష్టికర్త యొక్క దినవరాలిది ఇది. మనం ఇక్కడ ఆయన ఆరాధించుకునే సమయం అని ఎప్పటి నుంచి నేర్పించాలా? పెద్దవాడైతే మొక్క ఏమవుతుంది, వానే వాగరు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్పించాలా. చిన్నప్పటి నుంచే మన పిల్లలు దేవుని మందిరంలో కూర్చోబెట్టాలా. చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో ఆరాధించడం నేర్పించాలా, గణపరచడం నేర్పించాలా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పిల్లలు ఉంచుతామో పిల్లరా, దేవుడు వారి పట్ల కలిగిన గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఊరకే దేవుడు ఈ లోకానికి ఏదో షికారు చూడడానికి పంపించలా బిడ్డలు. దే ఆర్ ప్లాన్డ్ పీపుల్. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నీవు నేను ఏదో ఊరక వచ్చి షికారుకు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఒక బిడ్డని దేవుడు నీకు ఇచ్చాడు అంటే, ఆ బిడ్డని ఏర్పాటు చేసి ఇచ్చాడంటే దాని వెనకాల ఒక గొప్ప ప్రణాళిక ఉంది కదా. ఆ ప్రణాళిక ప్రకారం ఆ బిడ్డను పెంచాలి. ఆ ప్రణాళిక కోసం ప్రార్థించాలి. ప్రభా, ఈ బిడ్డ పట్ల కలిగిన సంకల్పం ఏంటి నాకు తెలియచేయనైనా అని ప్రార్థిస్తూ ఉండాలి పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఒక దంపతులు ఉన్నారు, జకరియా, ఎలిజబెత్. అవునండి, చాలా వయసు అయిపోయింది వాళ్ళకి, చాలా వయసు అయిపోయింది. కానీ వాళ్ళకు కొరత ఉండేది, బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, ప్రభా నువ్వు ఒక అద్భుతం జరిగించు, నువ్వు ఆశ్చర్యమైన కార్యం జరిగించని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడాడు. దాని యాజకుడుగా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని యొక్క దేవదూత అతని కనబడి, ఇదిగో నీకు ఒక చక్కని బిడ్డ పుట్టిపోతాడు చెప్పాడు. దాంతో ఆయనకి నోరు మూసేస్తున్నాడు, మాటలు రావట్లా. బయటికి సైతం చెప్పాడు. ఆ విషయం తెలిసిపోయింది. అద్భుతంగా దేవుడు మాట్లాడిన మాట నుంచి కొద్ది నెలల్లోనే చక్కని బిడ్డ పుట్టాడు. అతని పేరేంటి? యోహాను పేరు పెట్టాడు. అది కూడా దేవుడే పెట్టాడు. పిల్లరా, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ బిడ్డ నా కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డ. యేసుక్రీస్తు వారి యొక్క ముందు రావడానికి ముందుగా మార్గం సరళము చేయడానికి ఈ బిడ్డను ఏర్పాటు చేశాడని చెప్పి 6 నెలల ముందే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 6 నెలల ముందే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పిల్లరా, దేవుడు ప్రతి బిడ్డ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. There is a plan in everything. నువ్వు కనుక నీ సొంత ప్రణాళిక ప్రకారం బిడ్డను పెంచడం కాదు, ప్రభా నీ యొక్క చిత్తం ఏంటి బిడ్డను పెంచడానికి సహాయించు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ బిడ్డను గడుపుతూ ఉంటావో, ఆ బిడ్డ ఎదిగి క్రమక్రమంగా ఎదిగి జ్ఞానం నుండి వయసునందు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అన్న మాట ఏంటో తెలుసా? స్త్రీలు కనిన వారిలో ఇంత గొప్పవాడు అక్కడ లేడని చెప్పాడు. ప్రియాదుని బిడ్డరా, దేవుడు బిడ్డలు ఇచ్చినందుకు మనం కృతజ్ఞత చెల్లించుకోవాలి. ప్రభా ఈ బిడ్డను పెంచే జ్ఞానము దయచేయని ప్రతి తల్లి తండ్రి ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ఎక్కడ తప్పిపోతున్నారంటే, బిడ్డలు పుట్టిన తర్వాత మంచిదే దేవుని వందనాలు చెప్తున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళు పెంచే విషయంలో తప్పిపోతా ఉన్నారు. చాలా మంది తప్పిపోతా ఉన్నారు. కాబట్టి దేవుడి దగ్గర ప్రతి తల్లిదండ్రులు లెక్క చెప్పాలి. ప్రభా ఈ బిడ్డని నేను ఎలా పెంచాలి, ఎలా జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దగ్గర ప్రణాళిక తెచ్చుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నాను మాట, మాటికి చెప్తున్నా ఈ మాట. ఏంటో తెలుసా? ఆ బిడ్డకి ఒక ప్రణాళిక ఉంది. There is a plan in every child. ప్రతి చిన్న బిడ్డ విషయంలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కొరకు మనం దేవుని దగ్గర ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం ఘనంగా చూడగలం. అలాగా పెంచారు. హన్నా అనేటువంటి బిడ్డలు లేకపోతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు చక్కని బిడ్డను ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థించడం మొదలు పెడితే దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ఉంచింది. అప్పుడు ఆ బిడ్డని దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలకు ఉన్నత స్థానంలో ఉంచి దేవుని బిడ్డగా అనేక రాజుల్ని, అనేక ప్రవక్తలను తయారు చేసినటువంటి వ్యక్తిగా సమూయేలుగా ఎంచాడు.
అలాగే ఈ రోజు నువ్వు కార్యం జరిగించు. ప్రభా, నాకు ఒక మంచి బిడ్డనిచ్చావు, వందనాలు. ఈ బిడ్డని ఎలా పెంచాలో నాకు తెలియచ్చు, ఎలా జ్ఞానం దయచేయి అని దేవుని దగ్గర అడగాలి. యాకోబు రాసిన పత్రికలో రాసింది, ఎవరికైనా ఏ జ్ఞానం పిల్లల్ని ఎలా పెంచాలన్నా జ్ఞానం. నువ్వు సరిగ్గా పెంచకపోతే వాళ్ళని నీకు ఊడిపోతారు. ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు తెలుసా? ఎందుకురా ఈ బిడ్డని కన్నాను, ఎందుకురా ఇలాంటి కుమార్తెను కన్నాను, అయ్యో ఎంత చెడపురుగ్గా అయిపోయిందని ఎంత తల్లులు ఏడుస్తున్నారు. దానికి కారణం వాడు దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి. దేవా, నీ పరలోకపు జ్ఞానం నాకు దయచేయి, బిడ్డను ఎలా పెంచాలో, ఏ స్కూల్లో చేర్చాలో, ఎలాగా ఈ బిడ్డలపై ఎలాంటి ఆహారం ఇవ్వాలో, ఏ స్థలానికి ఇవ్వాలో, ప్రతి విషయం దేవుడు చెప్తాడు. ప్రతి విషయాన్ని చెప్తాడు. దేవుని ద్వారా అద్భుతంగా యాకోబు అనేటువంటి ఒక సహోదరి దేవుని సన్నిధిలో అలా జ్ఞానంతో ప్రార్థన చేస్తుంది. చివరికి మాట వినండి, ఒక్క మాట. ఏం పేరు ఆ పేరు? ఈ అక్కయ్య పేరు ఏం చేసిందంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. చక్కని బిడ్డ పుట్టాడు, ఎర్రని బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డని ఎలా కాపాడాలా అంటే దేవుడు ఆమెకు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆయన భయభక్తులు గల వారికి ఏమిస్తాడు దేవుడు? జ్ఞానం ఇస్తాడు. ఏ జ్ఞానం ఇచ్చాడంటే, దేవుడు అంతకు ముందు ఈ తారు అనే పదార్థం లేదు. ఈ మధ్య కనిపెట్టారు, 19వ శతాబ్దంలో కనిపెట్టారు. కానీ ఆ సమయంలో ఆమె ఒక కీలు తయారు చేసి, ఒక చక్కని జమ్ము పెట్టె తయారు చేసి, దాంట్లో కీలు రాసి దాంట్లో నైలు నదిలో పెట్టింది. దాంట్లో నీళ్లు రావన్నటువంటి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ బిడ్డని ఎలా పెంచాలో జ్ఞానం ఇచ్చాడు. ఆ బిడ్డకి చక్కగా ఆ బిడ్డను పడుకోబెట్టింది, చక్కగా ఆ యొక్క మూతేసేసింది, ఆ జమ్ము పెట్టని నీళ్ళలో వదిలేసింది. ప్రభా, నీ జ్ఞానం చెప్పున, నీ కృప చెప్పున నన్ను నడిపించినందుకు వందనాలు. ఈ బిడ్డని ఇచ్చారు, ఒక గొప్ప సంకల్పం ఉంది, నాకు తెలుస్తుంది. ఆ సంకల్పం నెరవేర్చిన ఆయన ప్రార్థన చేస్తా ఉంది. తన కుమార్తెను వెంట పంపించింది. అంతే. దేవుడా, ఆ యొక్క సంకల్పం ఎలా ఉందంటే, తీసుకెళ్లి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె స్నానం చేసుకుంటా ఉంటే కరెక్ట్ గా ఆ యొక్క జమ్ము పెట్టేలా అక్కడ వెళ్ళి ఆగింది. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? మన బిడ్డల పట్ల ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఆ బిడ్డను తీసుకెళ్ళి పెడితే వాడు కెంపు మన కేకేసుకుంటే ఏడుస్తా ఉంటే ఆ ఫరో కుమార్తె చూసి, అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత ఎర్రగా ఉన్నాడు, నేను పెంచుకుంటానని చెప్పి ఆ బిడ్డను పెంచడం మొదలు పెట్టింది. ఎందుకంటే దేవుడికి తెలుసు, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు పెంచితే వాళ్ళని చంపేస్తారు. కానీ క్షేమంగా 40 సంవత్సరాలు ఆ యొక్క ఫరో కుమార్తె తన యొక్క పాలలో పెంచింది. ఆ మోషేని పెంచింది. దేవుని యొక్క సంకల్పం ఉంది మోషే. ఈ బిడ్డని నా యొక్క సంకల్పం చెప్పడం తీసుకొచ్చానన్నాడు. చక్కగా పెరిగాడు. ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి అదే దాదమ్మగా వచ్చింది. పాలిస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే దేవుని విషయం అతనికి పోషణ గురించి చెప్పింది. దేవుని గురించి చెప్పింది ఆ చిన్న బిడ్డకి. ఆ మాటలే అతని హృదయంలో ఉండిపోయాయి. ఎప్పుడు రాసిన పత్రిక రాసింది, అతడు పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని ఆశించకుండా దేవుని యొక్క ప్రజలతో ఉండటం మేలని ఎంచుకొని దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాడు. అంటే నీ పెంపకంలో పిల్లల్ని ఎలా ప్రేమించాలో నేర్పించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పించాలి. ఆ మోషే పెద్దవాడు అవుతూ ఉన్నాడు. ఐగుప్తు ధనాన్ని ప్రేమించలా, ఇంకా నెక్స్ట్ రాజు అయిపోతాడు, ఆ రాజరికాన్ని ప్రేమించలా, బంగారాన్ని ఆస్తుల్ని ప్రేమించలా, దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాడు. దేవుని ప్రజల కోసం మొదలు పెట్టాడు. అందుకని 40 సంవత్సరాల పిల్లరా ఆ యొక్క అరణ్యములో, భయంకరమైన అరణ్యములో ఒక కాపరిగా, ఆ గొర్రెల కాపరిగా ఉన్నాడు. అంత ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి, ఎందుకంటే దేవుని ప్రేమించాడు. ఆ దేవుని ప్రేమించే మనసు చూసి దేవుడు అతనికి 80 సంవత్సరాల్లో మంచి సేవ ఇచ్చాడు. ఇలా అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మందిని తీసుకొచ్చి కానాను చేర్చే పనిని ఆయనకు అప్పగించాడు. ఈ రోజు నువ్వు పెంచాల్సింది ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించాలా, మన పిల్లలు కూడా ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉన్నాడా మన పిల్ల? లోకాన్ని ప్రేమించే బిడ్డగా ఉన్నాడు. లోక సంబంధమైన బిడ్డలుగా ఉన్నారు. వద్దు పిల్లగా. మోషేలాగా మన పిల్లలు ఎదుగుతుడిగా ఉన్నారు. మోషేని ఎలా తల్లి పెంచిందో, సమూయేలుని ఎలా ఒక తల్లి పెంచిందో, అలాగా మన పిల్లలను కూడా మన పెంచే జ్ఞానం మనకు కలుగజేయాలి. కళ్ళను క్షమించి ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభు ప్రేమించి ఈ చక్కని అవకాశం ఇచ్చారు. అందరూ కూడా